మీ బావగోలో వదిలిపోయినట్టుంది, చాలా రిలాక్స్గా ఉన్నావు. అవును జై, జస్ట్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు థ్యాంక్సేనా? ఇంకేం చెప్పాలనిపించదా? అంటే ఇంకేం చెప్పాలి జై? ఐ మీన్ ఎప్పుడైనా లంచ్ ఆర్ డిన్నర్కి ఇన్వైట్ చేయొచ్చు కదా. ఓ అదా, షూర్ వి విల్ ప్లాన్. మరి నువ్వేమనుకున్నావు? సార్, టీ కానీ కాఫీ కానీ ఏమన్నా కావాలా? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. నువ్వింకా నిద్రపోలేదా? మీకు నైట్ డ్యూటీ అయితే నాకు నైట్ డ్యూటీయే కదా సార్. కాఫీ తీసుకురా భద్రాచలం. అలాగే మేడం. కల్పన, ఈ ఫైల్ రెండరింగ్ పెడతావా? నేను బాస్కి కాల్ చేసి స్మాల్ డౌట్ క్లియర్ చేసుకోవాలి. యా షూర్ జై. థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ భద్రాచలం. మేడం, మీరేమనుకోనంటే ఓ మాట చెప్పొచ్చా? చెప్పు భద్రాచలం. ఇంత అర్ధరాత్రి అవుతున్నా మీ పని కానప్పుడు ఆఫీస్లో ఉండడం దేనికి మేడం? వర్క్ ఎక్కువగా ఉందని హెల్ప్ చేస్తున్నాను అంతే భద్రాచలం. అయినా మన జై గారే కదా, ఏం ప్రాబ్లం లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ నెత్తి మీదకి వస్తే కానీ తెలియవు. సరేనండి, మీరు ఎప్పుడైనా లేట్ నైట్ ఇలా ఉండాల్సి వస్తే నాకు చెప్పండి మేడం, నేను ఉంటాను. థ్యాంక్ యూ భద్రాచలం. ఓకే సార్, మార్నింగ్ అంతా మెయిల్ చేస్తాను. కల్పన, ఫినిష్ అయిందా? యా. ఓ గాడ్, ఏం చేసావు కల్పన? ఫుటేజ్ అంతా మిస్ అయింది. వాట్ 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 వాట్? మై గాడ్, మార్నింగ్కి బాలు సార్కి వీడియో మెయిల్ చేస్తానని చెప్పాను, ఇప్పుడు ఇలా జరిగిందేంటి? బాస్ అండ్ బాలు సార్ ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. ఏం మాట్లాడుతున్నావు జై? షూట్ ఫుటేజ్ కాపీ చేసుకోలేదా? కాపీ ఫైల్ అండ్ ఒరిజినల్ ఫైల్ అన్నీ మొత్తం ఒకే డాక్యుమెంట్లో ఉన్నాయి కల్పన. ఆ డాక్యుమెంట్ అంతా డిలీట్ అయిపోయింది. మై గాడ్, ఇప్పుడు ఏం చేయాలి జై? అదే అర్థం కావడం లేదు కల్పన. దీనివల్ల కంపెనీకి లక్షల్లో నష్టం. పైగా శివరంజని గురించి నీకు తెలిసిందే కదా. వీటన్నిటినీ ఎలా ఫేస్ చేయాలో ఏంటో. కూల్ కల్పన, కూల్. నువ్వేం భయపడకు, నేనేదో అలా బ్యాకప్కి ట్రై చేస్తాను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్లీజ్. ప్లీజ్ జై, నాకు చాలా భయంగా ఉంది. నా జాబ్ పోతే నా ఫ్యామిలీ మొత్తం స్ట్రగుల్లో పడుతుంది. ప్లీజ్ ప్లీజ్ సేవ్ మీ జై. ఓకే ఓకే, నేనున్నా కదా, డోంట్ వరీ. ఇప్పుడు ఈ గువ్వ నా గుప్పిట్లో నుండి తప్పించుకోలేదు. దీని పేరు లవర్ స్పాట్. ఇక్కడ కళ్ళు మూసుకొని ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా అలా నిలబడితే మన మనసుకి నచ్చిన మనుషుల్ని మన మైండ్ రికగ్నైజ్ చేస్తుందని ఇక్కడి నమ్మకం. రేపు మనం ఫస్ట్ షూట్ చేయబోయేది ఇక్కడే. వావ్, సచ్ ఎ లవ్లీ ప్లేస్. ఫూలిష్గా ఉంది కదా. మనకి ఎవరిష్టమో ఏదిష్టమో మనకి తెలుస్తుంది, కానీ మనసుకి ఎలా తెలుస్తుంది? మనసుకి తెలుస్తుంది బాలు. మనల్ని మనమైనా మోసం చేసుకుంటాం, కానీ మనసు మనల్ని ఎప్పుడూ మోసం చేయదు. కావాలంటే మీరు ట్రై చేయండి. రేపు ఎలాగో షూట్ చేస్తాం కదా, ఇప్పుడెందుకు లేండి. వై డోంట్ యూ ట్రై?
వై డోంట్ యు ట్రై? Come on, come come on. on, Okay. come on, come on. ఓకే ఓకే. సుబ్బులు సుబ్బులా సుబ్బులు అంటే నీకు సుబ్బులు కనిపించిందా? అబ్బే లేదే, నువ్వే కనిపించావు రోజ్. రోజ్ 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 డ్రామాలు చేయకు. నువ్వు సుబ్బులు అనడం నేను విన్నాను. అవును, నేను విన్నాను. ఏయ్ ఏయ్, షూ. అంటే నీకు నా మీద ప్రేమ లేదన్నమాట. రోజ్, అరే నేను చెప్పేది విను. అయ్యో రోజ్, అయ్యో గాడ్, అది కాదు బంగారం. జస్ట్ ఏడిపించడానికి అలా అన్నాను అంతే బంగారం. ఏదో పొరపాటున అనుంటారులేండి. అలా గుడ్ల పగించి చూడకపోతే ఏదో ఒకటి చెప్పు. ఓకే ఓకే. మేడం ఊరుకోండి, భయ్యాకి మీరంటే చాలా ఇష్టం. నిజంగానా? ప్రామిస్, మా శైలు మీద ఒట్టు. థ్యాంక్ యూ బాలు. ఇంతకీ సుబ్బులు ఎవరు భయ్యా? ఓయ్ అయ్యో రోజ్, అది కాదు రోజ్. రే బాలుగా, ఆ సుబ్బులు ఈయన గారి మరదలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈయనకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఓ అవును, చిన్నప్పటి నుంచి మేమిద్దరం బాగా క్లోజ్. దానికి నేనంటే ఎంత ఇష్టమో. అంటే నాకిష్టం లేదా? నిన్ను ఏయ్ రోజ్, అది కాదు నేను చెప్పేది విను. రోజ్, ఏయ్ ప్లీజ్ రోజ్. అయ్యో అయ్యో అయ్యో. చెప్పు చెప్పు, ప్లీజ్ రోజ్, ఇష్టమా కదా? ప్లీజ్. ఇష్టమా కాదా? ఓకే ఓకే ఓకే. సరే, ఇప్పుడు మీకు సాంగ్. చిన్న రొమాంటిక్ ఫీల్. లేదు మా వాళ్ళు కాదు. అమ్మో, మా వల్ల కాదు. మేము చేసి చూపిస్తాం, మీరు చేయండి. ఇప్పుడు ఓకేనా? కమాన్.
చేరనా సరదా చేయు పర్వాలిక్కడ ఎంతో ముద్దట వరదై పారువల పుల్లోన తీరాలి అలసట సరిగా సరి సరిగా సరసాలే సాగగా త్వరగా త్వరగా నీ దరికి చేరనా శ్వాసన ధ్యానము ఆరారు కాలాలు ఆరారారాలు తీయాలని ఊరూరా ఈ కథని జనమంతా మన గొప్ప చెప్పాలని లోకమే ఏకమై లోకమే ఏకమై నీ తోడును నీ నీడను ఏనాడు విడలేనులే త్వరగా త్వరగా నీ దరికే చేరనా కల్పన, ఇందాక డిజైనర్ వేర్ కలెక్షన్స్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు? నిన్నే. నిజంగా నేనేం చేయలేదు. అదేంటి, నిన్న ఫైల్ నీ చేతికే ఇచ్చా కదా. ఫైలా? ఇక్కడెక్కడో పెట్టానుండు. కల్పన, నిన్న ఈ ఫైల్ నాకు చెక్ చేయమని ఇచ్చావు కదా, మర్చిపోయావా? మర్చిపోయాను. ఉషా, టేక్ దిస్. దీనికెందుకే అంత కంగారు పడ్డావు? అంటే బాస్ ఇవాళ మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు కదా, అందుకే అయి ఉంటుంది కదూ కల్పన? అంతే. కాసేపు ఆగి కాన్ఫరెన్స్ హాల్లోకి రా. జై, రా కూర్చో. ఏంటి కల్పన, ఆర్ యు మ్యాడ్? నువ్వు అలా టెన్షన్ పడితే ఏదో జరిగిందని అందరూ గెస్ చేస్తారు. అప్పుడు మన ఇద్దరికీ ప్రాబ్లం అవుతుంది. సారీ జై, ఎంత కవర్ చేద్దాం అనుకున్నా భయం ఆగట్లేదు. అందుకని నీకు నువ్వే దొరికిపోతావా? ఏం చేయమంటావు జై? నాకు మైండ్లో నుంచి నిన్న జరిగిన ఇష్యూ పోవట్లేదు. రాత్రి ఏం జరిగిందేంటి? మిమ్మల్ని రాత్రి ఏం జరిగింది? కల్పన ఎందుకు అంత టెన్షన్ పడుతుంది? మేడం, అది ఏం లేదు మేడం, నైట్ తనని రోడ్డు మీద ఎవరు అల్లరి చేయబోయారు, టైంకి నేను వెళ్ళి సేవ్ చేశాను మేడం. అవును మేడం, అంతే. దానికి అంతలా టెన్షన్ పడాలా? నేను అదే ఓదార్స్తున్నాను మేడం. ఓదార్చు, బాగా ఓదార్చు. పాపం, అసలే వాళ్ళ శైలు మేడం కూడా లేదు కదా. ఒక్కటి గుర్తుంచుకోండి, ఆఫీస్లో నాకు తెలియకుండా ఏ విషయం ఎక్కువ కాలం దాచలేరు. కొంపతీసి నిషా మేడంగా నా పక్కకు వచ్చారంట వజయ్. హలో సార్, చెప్పండి. అర్జెంట్ మీటింగ్ ఉండి వేరే ఆఫీస్కి వచ్చాను.
శివరంజని గారి యాడ్ ఎడిటింగ్ ఫినిష్ అయిందా? సారీ సార్, నేను చేసిన వీడియో మొత్తం ఫార్మాట్ అయింది. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. వాట్? ఫార్మాట్ అయిందా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఐ డోంట్ నో సార్. అసలే ఆ శివరంజని తల తినేస్తుందయ్యా. ఫుటేజ్ కాపీ ఉంది కదా? ఉంది సార్. మళ్ళీ ఇలాంటి తప్పు జరగనివ్వు చేయి. సారీ సార్, రేపు మార్నింగ్ లోపు ఫినిష్ చేస్తాను. ఓకే. నా వల్లే కదా జయ్ నువ్వు మాటలు పడుతున్నావు. పర్లేదు కల్పన, ఇవాళ నైట్ అంతా మేల్కొని పని ఫినిష్ చేయాల్సింది. ఐ మీన్ వీడియో బ్యాకప్ కోసం ట్రై చేస్తా. నువ్వెళ్ళి వర్క్ చేసుకో, ఎవరైనా చూస్తే బాగోదు. వీడియో ఎక్కడికి పోలేదే, ఈ హార్డ్ డిస్క్లో భద్రంగా దాచాను. నాకు కావాల్సింది జరిగాక అప్పుడు దీన్ని బయటికి తీసుకొచ్చి క్రెడిట్ మొత్తం కొట్టేస్తాను. ఎస్ మ్యామ్, ఈరోజు వాళ్ళకి అన్ని ఏరియాస్ చూపించేశాం. రేపటి నుంచి షూట్ కదా, ఎవరి రూమ్లలో వాళ్ళు కాస్ట్యూమ్స్ రెడీ చేసుకుంటున్నారు. అదేంటి, వాళ్ళిద్దరిని ఒకే రూమ్ లో ఉండేలా చేయమన్నాను కదా. ఫస్ట్ డే కదా, రెస్ట్ తీసుకుంటారని వదిలేశాము. వి హ్యావ్ ఎ ప్లాన్ నౌ. వెరీ గుడ్, క్యారీ ఆన్ విత్ దట్. వాళ్ళ మధ్య ఇంటిమెసీ లేకపోతే షూట్ వర్కౌట్ కాదు. ఓకే? యా మ్యామ్, గుడ్ నైట్. జాక్, జాక్ ఎక్కడున్నావు? అటెక్కడికే? జైతో కాస్త పనుంది. 2 రోజుల నుండి చూస్తున్నా, జై జై అని వాడి జపం చేస్తున్నావేంటి? నీకు వాడితే ఏం పనే? నేను ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో నువ్వే డిసైడ్ చేస్తావా? అయినా నా మీద నీ పెత్తనం ఏంటి? మైండ్ ఎవర్ ఓన్ బిజినెస్. ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు నీ విషయాల్లో ఇన్వాల్వ్ కాను. జై, ఏంటిది జై? నిన్ను నువ్వు గాయపరుచుకుంటే వర్క్ అవుతుందా చెప్పు? నిన్నిలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను జై. నేను వెళ్ళి బాస్కి జరిగిందంతా చెప్తాను. ఏం జరిగితే అది జరుగుతుంది. అలా చేస్తే ఇద్దరం రిస్క్లో పడతాం. నీకు నా మీద నమ్మకం లేదా? ఉంది, కానీ నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు జై. ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా భరించవచ్చు. నాకు ఒక హెల్ప్ చేస్తావా? చెప్పు జై. ఆ వీడియోకి బ్యాకప్ ట్రై చేస్తుంటే టైం అంతా కిల్ అవుతుంది. వేరే వర్క్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి. నువ్వు ఆ వర్క్స్ అన్ని ఫినిష్ చేస్తావా ప్లీజ్? దానికంత రిక్వెస్ట్ చేయాలి జై. చెప్పు, ఏం చేయను? ఈ టైంలో ఎవరబ్బా? ఆ సీల్ డ్రాకర్స్కి నేనేం మిస్ కాల్ ఇవ్వలేదే. హాయ్, మీరేంటి ఈ టైంలో? సారీ టు డిస్టర్బ్ యూ బాలు. మా రూమ్లో ఏసీ పని చేయట్లేదు. ఈ నైట్కి నీ రూమ్లో ఉండొచ్చా? నా రూమ్లోనా? ఎస్, ఎలాగో కాసేపటి తర్వాత శైలు మీ రూమ్కి వచ్చేస్తుంది. దానికి బదులు మీరే తన రూమ్కి వెళ్ళండి. మేమిద్దరం మీ రూమ్లో ఉంటాం. చచ్చాం, వీళ్ళంతా అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. దానికంతలా అడగల. భలేవారే ఐడియా. నేను భయ్యా ఈ రూమ్లో పడుకుంటాం, మీరెళ్ళి మా శైలితో పడుకోండి. చిచి, నీ బుర్ర బానే ఉందా లేక పాడైపోయిందా? నేను ఆ టైప్ కాదు. ఏ టైపు? ఈ టైపు. నేను కూడా కాదు. కాకపోతే శైలు రూమ్కి వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? ఆఫ్ కోర్స్, నా పిల్లల దగ్గరికి వెళ్ళడానికి నాకేంటి ప్రాబ్లం? లేడీస్ మీరు ఏవో కబుర్లు చెప్పుకుంటారు కదా అని అన్నాను అంతే. మీరు ఇక్కడే ఉండండి, నేనే అక్కడికి వెళ్తాను. ఒక్క నిమిషం.
గుడ్ నైట్ బాలు. హలో హలో, మీరు వెళ్ళాల్సింది అటు ఆ రూమ్. అదే కదా. పర్లేదు, మీరు వెళ్ళండి. వెళ్ళండి బాలు. మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. పర్లేదు, నువ్వు వెళ్ళు, మేము వెళ్తాం. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్ళండి. వెళ్ళు. నువ్వు టెన్షన్ పడుతుంటే ఎంత ముద్దుగా ఉంటావో తెలుసా. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. జే జే ప్లీజ్ జే, మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు ఇక్కడ చేస్తున్నదేంటి? ట్రై టు అండర్స్టాండ్ కల్పన. ఈ టైంలో ఐ నీడ్ రిలాక్సేషన్. అది నువ్వు మాత్రం ఇవ్వగలవు. జే 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 ప్లీజ్ జే.